గిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందనుతే గిరివర వింధ్య శిరో. సౌందర్య ఇంకెన్ని రన్లు వేయాలి? రౌండ్స్ అనకూడదు, ప్రదక్షిణలు అనాలి. రెండు ఒకటేనమ్మా. చన్నీలతో స్నానం చేయించి ఏమీ తినిపించకుండా ప్రదక్షిణలు చేయిస్తున్నావు. ఇంకొద్దిసేపు అయితే నీరసంతో పడిపోయేలా ఉన్నాను. అప్పుడు నేను ఎత్తుకొని తిప్పుతాను. అయితే దేవుడా త్వరగా నీరసం తీసుకునిరా ప్లీజ్. నీరసం వచ్చేలా చేయి స్వామి. సైలెంట్ గా నడు. సౌందర్య ఏమైంది? ఏమైంది సౌందర్య? కాలికి దెబ్బ తగిలింది. కాలికి? సరే ఇటు. మెల్లిగా కూర్చో. మెల్లిగా జాగ్రత్త. సౌందర్య కొంచెం ఓర్చుకో. కాలు బెనికినట్టుంది సౌందర్య. సౌందర్య ఇప్పుడే వస్తాను. ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వు టాబ్లెట్స్ అని బయటికి వెళ్తే ప్రదక్షిణలు చేసిన ఫలితం ఉండదు అబ్బి. బయటికి వెళ్ళనులే గాని కాలు బెనికిందంటే ఐడియా. ఒక నిమిషం ఇప్పుడు వస్తాను. అబ్బి సౌందర్య కాలివ్వు. ఏం చేస్తున్నావు అబ్బి? కాలు బెనికించోట ఆయిల్తో కొంచెం మసాజ్ చేస్తే నార్మల్ అయిపోతుంది. సౌందర్య కొంచెం ఓర్చుకో. ఓర్చుకో. ఇక్కడే ఆయిల్ రాస్తూ కూర్చుంటావా? రాయకపోతే నించుంటావా? నొప్పి అంటున్నావు కదా. కాలు పట్టుకోవద్దు అబ్బి. ఏం కాదు, నువ్వు ఫీల్ అవ్వకు. సారీ కొంచెం ఓర్చుకో. ప్రదక్షిణలు పూర్తి చేయాలి. ఇంకొక 3 ప్రదక్షిణలు చేస్తే అయిపోతుంది. చూస్తే మన కాలు నొప్పి వస్తుంది. అంతే కదా? సరే ఉండు. ఏం చేస్తాం? ఇప్పుడు ప్రదక్షిణలు మన ఇద్దరం కలిసి చేస్తాం. ఓకే? ఎలా చెప్తా. ఒక్క నిమిషం. అలాగే ఉండు. అభి ఏం చేస్తున్నావు? ఒక్క నిమిషం ఆగు. అయ్యో ఏం చేస్తా? అభి అమ్మయ్యా, ఇక్కడ పెద్దగా జనాలు లేరు. ఉన్నా లేకపోయినా మీరు చేసేదేం లేదు కదా ఆంటీ. పొద్దున్నే వాకింగ్ చేశాను ఐషు. లేకపోతే ప్రదక్షిణలు చేసేదాన్ని. అంత శ్రమ నువ్వు తీసుకోవాల్సిన అవసరం లేదు భవానీ. పదండి వెళ్దాం.
అమ్మా నమస్కారం అమ్మా. నమస్కారం. సిద్ధాంత్ గారు ఫోన్ చేశారమ్మా. మీరొస్తే దగ్గరుండి పూజా కార్యక్రమాలు నిర్వర్తించమన్నారు. ముందుగా ప్రదక్షిణలు చేయించమని చెప్పారు. అలాగేనమ్మా. అయ్యగారి ఆరోగ్య దృష్ట్యా చేస్తున్న పూజే కదా? అవునండి. ముందు నవగ్రహాల చుట్టూ 3 ప్రదక్షిణలు చేయండి. ఆ తర్వాత ధ్వజస్తంభానికి మొక్కి గర్భగుడి చుట్టూ తిరుగుదురుగాని. మంచిది పంతులు గారు. అక్క వెళ్దామా? రండి. సౌందర్య, నువ్వు చెప్పిన ప్రదక్షిణలన్నీ పూర్తి చేశాను. ఇప్పుడు హ్యాపీనా? సో హ్యాపీ. మీ జంటను చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది బాబు. ఇలాంటి భర్తను పొందటం నిజంగా నీ అదృష్టం. ప్రదక్షిణలు పూర్తయ్యాయి కదా, ముడుపు కట్టే దగ్గర తాళిబొట్టుకి కుంకుమ పెట్టుకో. మీ బంధం బలంగా ఉంటుంది. చెప్పినందుకు చాలా థ్యాంక్స్ అండి. మంచిదమ్మా. వెళ్దామా? నమస్కారం అఖిలాండేశ్వరి గారు. నమస్కారం అమ్మా. బాగున్నారా? అంతా మీ దయమ్మా. నా దయ్యే ఉందమ్మా. స్వామివారి కటాక్షంతో అందరూ బావుండాలి. అమ్మవారి కుంకుమ మంగళసూత్రానికి పెట్టుకుని రండమ్మా. దర్శనం చేసే ముందు ఈ గుళ్ళో అలా చేయమంటారు. సరే, వెళ్ళొస్తాం. క్రిష్, గ్రాండ్ పాని జాగ్రత్తగా చూసుకో. అలాగే గ్రాని. వస్తానండి. రండి. సౌందర్య, సౌందర్య, పద పద పద. ఎక్కడికి? పద. ఇక్కడ మొక్కుంది. అయ్యో సౌందర్య, అటు చూడు, అటు చూడు. అఖిలాండేశ్వరి గారు వస్తున్నారు. నాతో నేను చూసిందంటే ఇంకేమైనా ఉందా? పద పద పద. నా భర్త కోలుకోవాలని తిరగని గుళ్ళో మొక్కని దేవుళ్ళు లేరు. నా బాధను అర్థం చేసుకుని ఆయన కళ్ళల్లో ఆనందాన్ని చూసే అదృష్టాన్ని కల్పించమ్మా.
పదండి. ఐశ్వర్య ఆంటీ భవానీ బామ్మ అందరూ ఇక్కడికి వచ్చినట్టున్నారు. సరే వెళ్దాం పద. ఆగబి, ముడుపు కట్టకుండా వెళ్ళకూడదు. హారే, ఇంత టెన్షన్లో ముడుపు కట్టడం అవసరమా? అలా అనకూడదు అభి, ముడుపు కట్టాలి. నేను చెప్తున్నాను కదా. సరే త్వరగా కట్టు, వెళ్దాం. అమ్మని సౌందర్య, నువ్వు అభిని వెంటేసుకుని గుడికొచ్చావా? వాడేదో నీ మొగుడన్నట్టే ముడుపు కొడుతున్నావు. ఉండవే, ఇక్కడే ఇలాగే ఉండు. అఖిలక్కను తీసుకొచ్చి నీ మెడకి ఉచ్చు బిగిస్తా. అక్క అక్క అక్క, ఏంటి? అక్క ఇలా రా అక్క, నీకొకటి చూపిస్తాను. ఏంటది? అబ్బా నువ్వు రా అక్క, చెప్పడం ఎందుకు, ప్రత్యక్షంగా చూపిస్తాను. గుళ్ళో తమాషాలు చేయకు. ఏంటో చెప్పు. అది సౌందర్య ఈ గుళ్ళో ఏం చేస్తుందో చూద్దు గాని. సౌందర్య? సౌందర్య అంటే ఏంటో అనుకుంటున్నావు కదక్కా? ఒక్కతే రాలేదక్కా, తన ప్రియుణ్ణి వెంటేసుకొచ్చింది. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు భవానీ. నువ్వు నమ్మవని డైరెక్ట్గా చూపిద్దామనుకున్నాను. ముడుపు కడుతున్నారక్క ప్రేమ జంట. ఎక్కడున్నారు? అదిగో అక్కడ ఆ చెట్టు దగ్గరక్క. అక్కడ లేకపోతే నన్ను తలకిందులుగా వేలాడదీయక్క. రాక్క చూపిస్తాను, రాక్క ప్లీజ్ అక్క, రా రాక్క. భవానీ, లేదక్క, ఒక్కసారి చూడక్క, అక్కడే ఉందక్క, ఆ చెట్టు కింద ఉందక్క. ప్లీజ్ అక్క, రా రాక్క, చూడక్క, చూడు. అదిగో వాడు చూడు, పట్టించుకోవట్లేదు, అంతగా లీనమైపోయారు. అమ్మ సౌందర్య, అమ్మా మీరే ఇక్కడికి వచ్చారా? ముందు అతన్ని ఇటు తిరగమను. తిరగడక్క, భయంతో అలాగే ఉండిపోయాడు. ఓయ్ ఓయ్ తిరుగు. ఏంటండి? నమస్కారం మేడం. నమస్కారం. సౌందర్య, నీకు అన్నదన్నావు కదా, నేనే కట్టేశాను. నీ కోరిక తీరుతుందిలే. థ్యాంక్ యూ సూర్య. ఆశ్రయం ఇచ్చిన అమ్మ కుటుంబం బాగుండాలని కోరుకున్నాను. అది కాదక్క, నేను చూసినప్పుడు. గుడి కాబట్టి నేను వదిలేశాను. నోరు మూసుకుని పద. సౌందర్య, అందరూ వచ్చాం. నీ పూజ అయ్యాక వచ్చేసి. అలాగే అమ్మా. నేను చూశానే, ఏంటో ఏం జరుగుతుందో తెలియట్లేదు. చెప్తా నీ పని. రే సూర్య, నువ్వు కూడా ఇలాంటి డ్రెస్ వేసుకుని రావడం వల్ల సేవ్ అయిపోయాం రా. మొత్తానికి భవానీ షాక్తో వెళ్ళిపోయింది. చూడరా, ఇంకోసారి కోటింగ్ పడాలి, లేకపోతే మాట వినదు. ఇక్కడే ఉంటే ఆ భవాని మళ్ళీ వస్తుంది. అవును, పద పద పద. పదండి. రండి. ఈ టైంలో ఎవరు? ఒక్క నిమిషం. హలో, భవానీ బామ్మ, ఉండు నీ పని చెప్తాను. నీలాంబరి ఫోన్ చేస్తుందేంటి?
హలో, భవానీ ఆంటీ, ఏంటో చెప్పు. చిరాకు పడుతున్నావేంటి? పరమేశ్వరీదేవి గుడికొచ్చాను. ఇప్పుడే జలక్ తిన్నాను, అందుకే చిరాగ్గా ఉంది. అరే, నేను అదే గుడికొద్దామనుకుంటున్నాను. ఆన్ ద వే. ఇప్పుడెందుకొస్తున్నావు? రాకూడదా ఏంటి? అలా అని కాదు, ఒక గంట తర్వాత రా. ఇక్కడ రష్ తగ్గుతుంది. ఏం పర్లేదు, నువ్వున్నప్పుడే రావాలి. నేనొస్తున్నాను. భగవంతుడా, ఇదొచ్చి నన్ను ఇంకా ఇబ్బంది పెడుతుంది. దాంతో మాట్లాడడం అఖిలక్క చూసిందంటే నన్ను చంపేసినా చంపేస్తుంది. ఏం చెయ్యాలరా దేవుడా? సూర్య, నీ ఫోన్ ఇవ్వు. సూర్య, ఇదిగో. ఇప్పుడు నువ్వు భవానీకి ఫోన్ చేసి నీలాంబర్లా మాట్లాడు. నేనా? ఎలా మాట్లాడతాను? గొంతు గుర్తుపడితే? ఇదిగో, ఈ ఫోన్లో వాయిస్ ఫ్రీక్వెన్సీ కంట్రోల్ యాప్ని డౌన్లోడ్ చేశాను. నువ్వు నీలాంబర్లా మాట్లాడినట్టే ఉంటుంది. ఇదిగో, నేనిప్పుడు అఖిలమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్తాను. నేను వెళ్ళగానే నువ్వు కాల్ చేయి. అలాగే. రండి. ఆంటీ, 30 ప్రదక్షిణాలు పూర్తయ్యాయి. అలాగే. పంతులు గారు, ఎవరి పేరు మీద అర్చన చేయమంటారమ్మా? స్వామివారి పేరు మీద అర్చన చేయండి. అలాగేనమ్మా. అమ్మా, వచ్చావమ్మా? స్వామివారి పేరు మీద అర్చన చేయిస్తున్నాను. చాలా మంచిదమ్మా. మీకు ఫోన్ వచ్చిందనుకుంటా. మాకు తెలుసులే. లిఫ్ట్ చేయండి భవానీ బామ్మ. ఏ కంపెనీ కాలో అయి ఉంటుంది, తర్వాత మాట్లాడతానులే. మళ్ళీ చేస్తున్నారు. కంపెనీ కాల్ అయితే ఇన్నిసార్లు చేస్తారా? ఊరుకోవే, నాకు తెలుసు. లిఫ్ట్ చేయండి. ఎవరో ఏంటో పాపం, ఎంత అవసరం ఉందో. మాట్లాడు భవానీ. పర్లేదులే అక్క. పర్లేదు, మీరు కూడా మాట్లాడొచ్చు. మాట్లాడు భవానీ. మాట్లాడు భవానీ. ఇటు నేను మాట్లాడతాను. ఎవరో తెలియట్లేదు. గ్రానీ, అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వస్తుంది. అవును, నేను అదే అంటున్నాను కదా. ఎవరో ఏంటో, వదిలేయండి. స్పీకర్ ఆన్ చేయండి. ఎవరో ఏంటో తెలుస్తుంది కదా. తీసుకో, మాట్లాడు. హలో. హలో భవానీ. ఎవరు? నేను భవానీ, నీలాంబరిని. టెంపుల్లోనే ఉన్నావా? అఖిలాంటి పక్కనే ఉందా? మాట్లాడవేంటి? ఓ, మన ప్లాన్ తెలిసిపోతుందనా? ప్లాన్ ఏంటి? నాకేం తెలుసు? అదేంటి, ఏం తెలియనట్టు మాట్లాడుతున్నావు? గుడికొస్తున్నానంటే రా మాట్లాడుకుందా అన్నావు కదా. ఏయ్, ఫోన్ పెట్టే ముందు.
ఓహో అందరూ ఉన్నారనుకుంటా. సర్లే నేను తర్వాత మాట్లాడతాను. చచ్చింది గొర్రె. ఓం నమ శివాయ. నమస్కారం స్వామి. శివోహం. ఏదో సమస్యతో వచ్చినట్టున్నారు, చెప్పమ్మా. ఆ, నా భర్తకి నయం అవ్వాలని ఈ గుడికొచ్చాను స్వామి. విచారించాల్సిన పని లేదమ్మా, త్వరలోనే అతను కోలుకుంటాడు.